జూబ్లీహిల్స్ లో రిచ్ కిడ్స్ ట్రాప్ కేసు చర్చనీయాంశంగా మారింది. హై ప్రొఫైల్ కుటుంబాలకు చెందిన యువతులను సోషల్ మీడియా ద్వారా వలలో వేస్తున్నారు. ప్రేమ పేరుతో దగ్గరై ప్రైవేటు వీడియోలతో డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసింది ముఠా. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పుడు డ్రగ్స్ కనెక్షన్స్, మనీ ట్రయల్, స్టార్ హోటల్ పార్టీలు, పబ్ నెట్వర్క్లపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బయటపడిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో విచారణ చేసే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కీలక నిందితుడు అర్జున్ అలియాస్ ఆజాద్ తో పాటు మరో 7గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రత్యేక బృందాలు విచారించేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో కోటీశ్వరుడిలా నటిస్తూ యువతులను ఆకర్షించిన అర్జున్ ఆ తర్వాత ప్రేమ పేరుతో వారిని ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సంపన్న కుటుంబాలకు చెందిన యువతులు, విదేశాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలనే ఈ ముఠా టార్గెట్ చేసేదని దర్యాప్తులో తేలింది. ముందుగా స్నేహం పెంచుకుని తర్వాత ఖరీదైన రెస్టారెంట్లు, రిసార్టులు, ప్రైవేటు పార్టీలకు తీసుకెళ్లి సన్నిహితంగా గడిపే క్షణాలను రహస్యంగా చిత్రీకరించేవారు. ఆ తర్వాత ఆ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ భారీ మొత్తాల్లో డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు పోలీసులు. కొందరు బాధితులు సెక్సువల్ హెరాస్మెంట్ కు కూడా గురైనట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పుడు డ్రగ్స్ కోణం కూడా వెలుగులోకి వస్తోంది. పబ్బులు, ఫామ్ హౌస్ పార్టీలు, హై ప్రొఫైల్ గెట్ టుగెదర్స్ లో డ్రగ్స్ వినియోగం జరిగిందా, యువతులను మత్తులోకి నెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల మొబైల్ ఫోన్లు, చాట్ రికార్డులు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. వసూలు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది, మరెవరికైనా షేర్ చేశారా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మనీ ట్రయల్ దర్యాప్తులో ఇప్పటికే పలు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఖరీదైన పార్టీలు, లగ్జరీ కార్లు, రిసార్టులు, విదేశీ ట్రిప్లకు ఖర్చు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాకు పబ్ నిర్వాహకులు, ఈవెంట్ మేనేజర్లు లేదా డ్రగ్స్ సప్లయర్లతో సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. త్వరలో మరికొంతమందిని విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. సోషల్ మీడియాలో బ్లాక్మెయిల్, సెక్షువల్ హరాస్మెంట్, సైబర్ ఎక్స్టార్షన్ ఘటనలకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను లేదా షీ టీమ్స్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు. డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555 కు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.